శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మాఘపురాణం 9వ అధ్యాయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. పునర్జీవితులైన ఆ ముగ్గురు కన్యల కథంతా విని దిలీప మహారాజుకు కొన్ని సందేహాలు వచ్చాయి. తన గురువు గారైన వశిష్ఠుల వారిని ఇలా అడుగుతున్నారు. గురుదేవ, నాకు ఈ కథ విన్నాక చాలా సందేహాలు వస్తున్నాయి. మీరు అన్ని సందేహాలను తీర్చగల సమర్థులు కాబట్టి నా ఈ సందేహాన్ని తీర్చమని కోరాడు. అది విన్న వశిష్ఠ మహారాజు అవి ఏంటో చెప్పమని అడిగారు. ఓ మహర్షి, భూలోకానికి యమలోకానికి గల దూరం ఎంత ఉన్నది? మరణించిన ఆ ముగ్గురు కన్యలు ఈ కొంత సమయంలోనే యమలోకానికి వెళ్లి మళ్లీ తిరిగి వచ్చారా? జీవుడు ఎంతకాలంలో అసలు అక్కడికి వెళ్ళగలడు? ఈ విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. దయచేసి పూర్తిగా చెప్పమని అడిగాడు. ఇది విన్న వశిష్ఠ మహాముని ఇలా సమాధానమిస్తున్నారు. రాజా, అందరూ తెలుసుకోవాల్సిన విషయం గురించే నీవు నన్ను అడిగావు. చాలా సంతోషంగా ఉంది. చెబుతాను, భక్తిగా విను. మాఘమాస స్నానం ఆచరించడం, విష్ణు భగవాను ధ్యానించడం చేసిన వారికి సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు. మరణించిన ఆ ముగ్గురు అమ్మాయిలు పుణ్యం చేసుకోవడం వల్లే వాళ్ళు మళ్లీ తిరిగి బతికారు. వాళ్ళు చేసిన పుణ్యం మాఘమాస నదీ స్నానం చేయటం. దానికి వారంతటి మహిమగల యమలోకానికి వెళ్లి కూడా తిరిగి మళ్లీ వచ్చారు. భూలోకానికి యమలోకం నుంచి తిరిగి రావటం అంత సామాన్య విషయం కాదు. మాఘమాసంలో నదీ స్నానం అంతటి మహత్తర శక్తి కలిగింది. దీనికి నిదర్శనంగా పూర్వం ఒక కథ కూడా ఉంది. దానిని చెబుతాను, శ్రద్ధగా విను. చాలా కాలం కిందట పుష్కరుడు అనేవాడు ఒక బ్రాహ్మణుడు ఉండేవారు. ఆయన ఎంతో సదాచార సంపన్నులు. ఆయన ఎప్పుడూ పరోపకారం కోసమే జీవించేవాడు. ఎప్పుడూ ఇతరులను ఒక్క మాట కూడా అనేవాడు కాదు. మాఘమాస నదీ స్నానాలు, విష్ణు పూజలు, జపతపాలు, పుణ్యకార్యాలు ఇవే చేస్తూ నిరంతరం అతను కాలం గడిపేవాడు. ఇలా ఉండగా ఒకరోజు యమలోకంలో యముడు తన భటులను పిలిచి పుష్కరుడు అనేవాడు భూలోకంలో ఉన్నాడని అతడిని నా దగ్గరికి తీసుకురమ్మని యముడు ఆదేశించాడు. అది విన్న యమభటుడు పుష్కరుడిని వెంటనే తీసుకొని యముడి దగ్గరికి వచ్చారు. వచ్చి, స్వామి, ఈ పుష్కరుణ్ణి తీసుకుని వచ్చాము. మీరు ఇతనికి ఏ శిక్ష విధిస్తారో విధించండి, దానిని మేము అమలు పరుస్తాము అంటూ చెప్పారు. యమలోకంలో వచ్చిన ఆ పుష్కరుణ్ణి చూసిన యమధర్మరాజు, ఆహా, ఏమిటిది? నా వద్ద కూడా ఇతడు ఇంత ప్రకాశవంతంగా వెలిగిపోతున్నాడే అని, ఈ బ్రహ్మ తేజస్సు ఇతనిలోకి ఎలా వచ్చింది? అసలు ఇతనెవరు అని అతడినే తీక్షణంగా చూడటం మొదలుపెట్టాడు. అసలు విషయాన్ని గ్రహించిన యమధర్మరాజు భయంతో వణికిపోయాడు. వెంటనే ఆగ్రహంతో, చిత్రగుప్త, ఏంటిది? పాపిష్టివాడైన పుష్కరుడిని ప్రాణాలు తీసుకురమ్మంటే మహాభక్తుడైన పుష్కరుడి ప్రాణాలు తీసుకువచ్చారు. అదే నగరంలో పుష్కరుడు అనే పేరుతో ఇంకొక దుష్టుడున్నాడు. వాడిని తీసుకురమ్మన్నాను. ఇతడు విష్ణు భక్తుడు. ఇతడిని వెంటనే క్షమించమని వేడుకోండి. ఎంతో గౌరవంతో తీసుకెళ్లి భూమి మీద వదిలేసిరండి. అసలే ఈయన విష్ణు భక్తులు. ఈ విషయం విష్ణుదూతలకి తెలిస్తే చాలా ప్రమాదం. వారి దగ్గర నా గౌరవమంతా పోతుంది. మీరు ఇటువంటి పాపపు పని అసలు ఎలా చేయగలిగారు? ఈయనని ఆదరముతో తీసుకెళ్లి భూమి మీద వదిలేసిరండి అని చెప్పారు. ఇది విన్న యమదూతలు భయంతో ఆయన దగ్గరికి వెళ్లి క్షమాపణను కోరుకున్నారు. ఆయన వారిని క్షమించారు. ఆయన యమధర్మరాజుతో ఇలా అంటున్నారు. ఓ యమధర్మరాజా, నేను మీ యమలోకానికి వచ్చాను. మీరు నాకు అనుమతిస్తే ఇక్కడ విశేషాలు అన్నీ తెలుసుకొని తిరిగి మళ్లీ భూలోకానికి వెళ్తాను అని అన్నారు. ఈ మాటలు విన్న యమధర్మరాజు సరేనని అంగీకరించారు. పుష్కరుడు యమలోకం అంతా తిరగటం మొదలుపెట్టారు. ఆయన అక్కడ తిరిగే విశేషాలు, వింతలు, నలుదిక్కులలో నరకయాతన పడుతున్న మానవులందరినీ చూస్తూ ముందుకు వెళుతూ ఉన్నారు. యమధర్మరాజు ఎంతో ధర్మంగా వారు చేసిన పాపాలను బట్టి వారికి శిక్షలు అమలు చేస్తున్నారు. ఇదంతా చూస్తూ అతడు ముందుకు వెళుతూ ఉన్నాడు. అక్కడ ఘోరమైన నరకయాతనను అనుభవిస్తున్న ఎంతో మందిని చూశారు. అతన్ని చూసి వెంటనే ఎంతో భయపడిపోయారు. అవి చూడలేక గట్టిగా శ్రీహరి శ్రీహరి అని హరినామస్మరణ చేయడం మొదలుపెట్టాడు. పుష్కరుడు చేసే హరినామ సంకీర్తనను వినిన పాపాత్ములందరూ వారు చేసిన పాపాల నుండి వెంటనే విముక్తి పొందారు. ఇది ఇలా ఉండగా ఇక అక్కడి నుంచి ఆ దృశ్యాన్ని చూడలేక పుష్కరుడు వెంటనే తిరిగి భూలోకానికి వచ్చేశాడు. విన్నావు కదా, అత్యంత పుణ్యాత్ముడు విష్ణు భక్తుడు అవ్వటం వల్లనే ఆ పుష్కరుడు యమలోకానికి వెళ్లి మళ్లీ తిరిగి భూలోకానికి రాగలిగాడు. ఇది అందరికీ సులభమయ్యే విషయం కాదు. అత్యంత పుణ్యాత్ములైన వారికి మాత్రమే ఇది సాధ్యపడుతుంది అని వశిష్ఠ మహాముని దిలీప మహారాజుతో చెప్పారు. ఇక్కడితో మాఘపురాణం 9వ అధ్యాయం సంపూర్ణం. 10వ అధ్యాయంతో మళ్లీ కలుసుకుందాం.
నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుందని మాత్రం మర్చిపోవద్దు.